వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. దివ్యంగా వసుదేవునికి దర్శనమిచ్చేట పరమాత్మ. వసుదేవా, పృష్ణి గర్భులుగా పుట్టాను, మొదటి జన్మ కోరుకున్నారు. రెండవ జన్మలో మీరు అతిథి కశ్యపులైనారు, వామనుడిగా పుట్టాను. ఇగో మీకు ఇచ్చిన మాట ఈ జన్మతోని పరిపూర్ణం. స్వామి, పుట్టడమే కానీ అంతే, మీరు కోరుకున్నది ఎంత? పుట్టడమే. కనుక ఈ పుట్టిన వెంటనే నన్ను తీసుకువెళ్ళి చక్కగా గోకులంలో ఉండేటువంటి యొక్క నందుని ఇంట్లో నన్ను దిగవిడిచిరండి. అక్కడ ఇదే ఘడియలో పుట్టింది యోగమాయ. ఆ యోగమాయని తీసుకుని రండి. తీసుకువచ్చిన తర్వాత జరపవలసిన కథంతా యోగమాయ జరుపుతుంది అని చెప్పాడు. బయలుదేరాడు శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు మోస్తూ ఉంటే నారదుల వారు వచ్చాట. తల్లి, ఎంత అదృష్టవంతురాలు నువ్వు. 14 లోకాలను తన కడుపులో మోస్తున్నాడే భగవంతుడు. 14 లోకాలు తన కడుపులో మోస్తుంటే అంతటి వాడిని నువ్వు కడుపులో మోస్తున్నావంటే నిజంగా కూడా నువ్వు చాలా గొప్ప పూజ్యురాలవు అని చెప్పాట. అర్ధరాత్రి జరిగింది. సరిగ్గా నడినెత్తి మీదికి వచ్చేస్తున్నాడు చంద్రుడు. పుట్టాట. తథో అఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానునా దేవకీ పూర్వసంధ్యాయా ఆవిర్భూతం మహాత్మన. కమలాలన్నీ వికసించినాయి. ఎక్కడ కూడా చిన్నగా కూడా అది పుట్టిన నెల ఏమిటండి అంటే కృష్ణాష్టమి భాద్రపద మాసంలో వచ్చింది. శ్రావణ మాసంలో ఎక్కువ వస్తుంది కనుక మనం కృష్ణాష్టమి శ్రావణ మాసంలో చేసుకుంటున్నాం. కానీ సరిగ్గా చైత్రమాసం నుంచి లెక్కపెడితే సగం భాద్రపదం. ఆ నెలలో అష్టమి నాడు పుట్టాడు స్వామి. నీళ్ళన్నీ కూడా తెల్ల తెల్లగా మెరుస్తున్నాయట. శుకుడు అడుగుతున్నాడు, బురద బురదగా ఉంటాయి కదండి నీళ్ళన్నీ వనకాలంలో అంటే. స్వామి వస్తున్నాడని నీళ్ళన్నీ కూడా ఫిల్టర్ చేసినట్టుగా అయిపోయినాయి. కమలాలు కూడా వికసించాయి. కమలాలు పొద్దున వికసిస్తాయి కదా అంటే. తథో అఖిల జగత్పద్మ బోధాయ అచ్యుత భానున. పుట్టినవాడు మళ్ళీ అస్తమించే సూర్యుడు కాదు కనుక కమలాలు వికసించాయి. బయలుదేరాడు. ఎవరు? దివ్యమైనటువంటి యొక్క వ్రజానికి వెళ్ళాడు వసుదేవుడు. ఎంత దూరం వెళ్ళాడు, ఎక్కడికి చేరాడు, తర్వాత ఏం జరిగింది, ఏం విషయం అనేటువంటిది మనం రేపు కొంచెం సమయం ఎక్కువైనా ఉదయం కొంత సాయంకాలం కొంత చెప్పుకుందామని మా వేణుగోపాల స్వామి ఇప్పుడు ఒక 4 మాటలు మాట్లాడతారు. దాని తర్వాత మా లక్ష్మారెడ్డి గారు హారతిస్తారు. గోపాలకృష్ణ భగవానికి, రాజాతిరాజ రామచంద్ర మహారాజుకి జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీహరయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వాసుదేవాయ హరయే పరమాత్మనే. ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేदैः సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాః సురగణాః దేవాయ తస్మై నమః. వ్యాసపీఠాలకు ఇచ్చినటువంటి మహనీయులు పెద్దలు శ్రీ వేశ్యమాన్ నంబి వేణుగోపాల స్వామి పాదపద్మలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందము, ముఖ్యంగా ఈ అన్నిటికీ కేంద్ర బిందువైనటువంటి గోవిందరాజుల గారి యొక్క తపశ్శక్తి ఫలితము ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నది.
కాబట్టి సత్సంగ సదన వైభవము శ్రీ వైకుంఠవాసమైనటువంటి సరస్వతి గోవిందరాజు నిర్విరామ కృషి అదే ఇవాళ ఇంతటి గొప్పనటువంటి శక్తినిచ్చి మీ అందరి ద్వారా మరి ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటూ ఇంత వైభవమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రాకారం లోపల ఇంత గొప్పనటువంటి భాగవత జ్ఞానయజ్ఞాన్ని చేస్తున్నటువంటి సందర్భం లోపల శ్రీ గోవింద మహాభాగ హరినామ సుగాయక తస్య మానస సంకల్పం సత్సంగ సదనం ఖలు. ఆయన మానసపుత్రిక సత్సంగ సదనం. సత్సంగ సదనం నామ దక్షిణే భారతస్య చ. ఉత్తర భారతదేశంలో నైమిషారణ్యం అదైతే దక్షిణ దేశ భారతదేశంలో ఇది నైమిషారణ్యం. సత్సంగ సదనం నామ దక్షిణే భారతస్య చ నైమిషారణ్య రూపేణ భక్తజనైశ్చ దృశ్యతే. వీళ్ళందరినీ చూస్తే కూడా నిజంగా ఈ దక్షిణ భారతదేశంలోని నైమిషారణ్యం అనేటువంటి గొప్పనేటువంటి అనుభూతిని కలిగిస్తున్నది. కలౌయుగే మహాపురుషా నారాయణ కృపావశాత్ జ్ఞానధర్మ ప్రబోధార్థం జనయంతి సదా భువే. ఒక్కొక్కలో యుగం లోపల ఒక్కొక్క మహనీయులు జన్మిస్తారు. ఆ విధంగా గోవిందరాజుల గారు ఈ ఎల్లారెడ్డిపేట చందాసపేట లోపల జన్మించి ఇంత గొప్పనేటువంటి ధార్మిక కార్యక్రమం చేయడానికి ఈ సత్సంగ సదనం అనేటువంటి గొప్పనేటువంటి కేంద్రాన్ని స్థాపించినారు వారు. కలౌయుగే మహాపురుషా నారాయణ కృపావశాత్ జ్ఞానధర్మ ప్రబోధార్థం జనయంతి సదా భువే. ఏవం గోవిందరాజోపి ఎల్లారెడ్డి పురేపి చ. ఆయన కూడా ఇట్లా ఇక్కడ ఆ మహనీయుడికి జన్మించినాడు. షష్ట్యాబ్ది సమయం యావత్ అఖండ హరికీర్తనం. 60 సంవత్సరాల కాలం అఖండ హరినామ కీర్తన అనేటువంటి ప్రదేశం ఇది. షష్ట్యాబ్ది సమయం యావత్ అఖండ హరికీర్తనం జపతపాది హోమైశ్చ కృతవాన్ సహ నిరంతరం. మరి నైమిషారణ్యం అనుకున్నాం కదా, మరి సూత పౌరాణికుడే శౌనకాది మహాములు చెప్తారు కదా, అట్లా ఎంతోమంది సూత పౌరాణికులు వచ్చి ఇక్కడ ఎంతోమంది మిమ్మల్ని అందరినీ కూడా మనందరినీ కూడా పునీతం చేస్తున్నారు. సూత పౌరాణికునిగాను సూర్యవరులు ఎందరెందరో విచ్చేసి విందుగాను దివ్య సూక్తుల చెప్పుచు దిగులు బాపి హరిని చేరడి మార్గము నద్భుతముగా వాస్తవముగ చెప్పగ వరుసగాను సాధు పొంగవులు వచ్చిరి సత్యమిద్ది. ఎంతోమంది ఇచ్చేసి ఇంత గొప్పనేటువంటి మీకు హరిమార్గ ప్రదర్శకులైనారు. ఇప్పుడు గొప్పనేటువంటి మహనీయులు మరి తపకాలం మరి 12 సంవత్సరముల నుండి నిర్విరామంగా కార్తీక మాసం లోపల ఈ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం నిర్వహిస్తున్నారు పెద్దలు. కౌశికాన్వయ సీతాంశం నారాయణ పదాశ్రితం అభినవశుకం మాన్యం వందే గోపాలదేశికం వ్యాసపీఠమలంకృత్య భాగవత కథామృతం శ్రీశుకముని రూపేణ బోధయతి నిరంతరం. నంబి గోపాల దేశికలు నవరసముల. సాధారణంగా వారు ముచ్చట చెప్తేనే అక్కడ అందరి కట్టివేసిన చెప్తారు, ఇంకా భాగవతం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అంత గొప్పనేటి వారు మాటల లోపలనే అంత అందరినీ కూడా ఆకర్షించే శక్తి. నంబి గోపాల దేశికులు నవరసముల భాగవత సుధాంబుది మాదు భాగ్యమనగా విసుగు లేకుండా మాకును వినగజేయ వారి రూపమై శుకుడిట్లు వచ్చనేమో. మాన్య గోవిందరాజుల మహిమయేమో తపము జపమును కవించి ధర్మనిరతి తరిగిపోనట్టి జపశక్తి ధారపోయ నామమంత్రముతో దివ్యధామమయ్యే. ఇది ఒక గొప్పనేటువంటి తీర్థక్షేత్రంగా విరాజిల్లుతున్నది. గోవిందరాజులు గారు చేసే తపశక్తి ధారపోస్తున్నారు కాబట్టి భక్తులు నిత్యము బ్రహ్మముహూర్తమున్. నేను 3 సంవత్సరాల వరుసగా మరి వారి పురుషకారంతో వచ్చాను, ఇక్కడ ప్రత్యక్షంగా చూసినాను. భక్తులు నిత్యము బ్రహ్మముహూర్తమున్ నియమపూర్వకముగా నిద్రలేచి 4 గంటలకు లేస్తారు వాళ్ళు ప్రతిరోజు కూడా. స్నానము గావించి సంకీర్తనలతోడ గుడి చుట్టూ తిరుగుచు కూర్మితోడ కార్తీక మాసాన కఠినమౌ దీక్షతో హరిహరాదులు గొల్తురద్భుతముగా భాగవత కథల భక్తితో వినుటకై కూడియు అత్తురు గుంపులుగాను. ఎక్కడికి నుంచి వస్తున్నారు ఇంతమంది భక్తులు కూడా ఆ భాగవతం మీద గోవిందరాజు మీద ఉండే గొప్పనేటువంటి భక్తితోని శ్రద్ధతోని. కోవిదోత్తముడగు గోవిందరాజుల శిక్షణ పొందిరి శిష్యులుగాను. ఇంత చక్కని క్రమశిక్షణ కలగడానికి ముఖ్యం ఏంటంటే గోవిందరాజు గారికి చేసేటువంటి గొప్పనైన శిక్షణ. ఆ శిక్షణ ప్రభావంతో ఇంత చక్కగా శ్రద్ధతోని భక్తితోని ఇలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా సాగుతున్నది. శ్రద్ధను భక్తిని చక్కగా చాటుచు భజనలు చేతురు భక్తజనులు బ్రహ్మచారి గురువు భక్తుడవు లక్ష్మణ
వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు గోవిందరాజు ఏర్పాటు చేసిన సత్సంగ సదనానికి కూడా ఇప్పుడు వారు ప్రధాన ఉపాధ్యాయులు. ఎందుకంటే వారు ఉదయం సాయంత్రము ప్రతిరోజు సత్సంగాన్ని చెబుతూ ఇంతమందిని కూడా కూర్చునబెట్టి దివ్యమైనటువంటి బోధనలు చేస్తున్నారు. బ్రహ్మచారిగా గురువు భక్తుడవు లక్ష్మణ సత్సంగమును చెప్పు సంతసముగా ప్రభాత వేళను పరమమౌ భక్తిని గీతాలు పాడి పునీతులగుచు తిరిగి స్వామికి నిత్యము తిరుబడిగా సూర్యదేవుని దర్శించి సూటిగాను పదము పాటలు చదువుచు పరమ ప్రీతి ప్రణతులర్పించు సుందురు పవనులుగా ఆ విధంగా తిరుగుతూ భజనలతో చేస్తూ సూర్యభగవాన్ దర్శించి నమస్కారం చేస్తూ ఈ విధంగా నమస్కారాలు చేస్తూ ప్రతిరోజు కూడా గీతా సుధరసం నిత్యం ప్రతిరోజు ఉదయం సాయంకాలం వారికి బోధిస్తారు. గీతా సుధారసం నిత్యం సత్సంగ సదనే సదా లక్ష్మారెడ్డి మహాభాగ సోదాహరణపూర్వకం పాఠ్యబోధన రూపేణ సదా వదతి సాదరం. పిల్లలకి ఏ విధంగా ఉపాధ్యాయులు పాఠాలు చెప్తారో ఆ భక్తులను కూర్చోబెట్టుకొని ఉదయం సాయంత్రము గీతాలో అనేక విషయాలు వారు చెబుతుంటారు. ఈ విధంగా శ్రీహరినామమెప్పుడును చిత్తమునందును సంస్మరించుచున్ సోహము వీడనాడియును చోద్యమునొప్పగ శాంతచిత్తుడై ఊహకు నందకుండగను ఉత్తమ మానవ వర్తనంబు దాసోహమటంచు పెద్దలకు సోదరు రీతిని సంచరించబో. గోవిందరాజుల గారు నిరంతరం హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంత గొప్పనటువంటి ఈ దివ్య ప్రదేశాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా ఇంత గొప్పనటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ సత్సంగ సదనం లోపల వారు ఈ లోకం లోపల సూర్యుడు చంద్రుడు ఎంతకాలం ఉంటారో వారి నామం కూడా ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గోవిందరాజు గారును గోవిందుని మనములోన కొలిచెను భక్తిని ఏ విందుల నాశించగా వారికి ఇతరమైన భౌతిక విషయాల మీద ఆసక్తి లేదు. భగవంతుని నామం ముఖ్యము. ఏ విందుల నాశించక గోవిందుని దివ్యమైన గోష్ఠిని చేరన్ చక్కగా వారు పరమపదాన్ని వెంచినేస్తారు. అక్కడ ఉండి ఇప్పుడు కూడా ఆ దివ్య దృష్టితో ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా వీక్షిస్తున్నారు. శ్రీ సరస్వతి గోవిందుని చిత్రమైన శ్రీ సరస్వతి గోవిందు చిత్రమైన లీలనన్నియు వర్ణింప లిస్టు లేదు. నాకు లిస్టు లేదా మీరు చెప్పినవి నేను స్వయంగా చూస్తే కొన్ని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. శ్రీ సరస్వతి గోవిందు చిత్రమైన లీలలన్నియు వర్ణింప లిస్టు లేదు. మానవాతీత పూర్ణమవు మహిమలెన్నో కలిపి మూర్తి భవించిన కర్మఠునిగా కిషనుదాసును పేటకు కీర్తినిడగా ధాత పుట్టించే మాతల రాతదిద్ద. కిషనుదాసును పేటకు కీర్తినిడగా ధాత పుట్టించే మాతల రాతదిద్ద. కిషన్ దాస్ ఎల్లారెడ్డి పేట లోపల వారు జన్మించడమే మనం ఇంతమంది అందరి జీవితాలు ధన్యమైనవి. అంత చక్కగా 100 సంవత్సరం శతమానం భవతి అన్నట్టుగా 100 సంవత్సరాల కాలం ఉండి చక్కగా నిరంతరము హరినామ సంకీర్తన తాను జపిస్తూ మీ అందరితో కూడా చేయిస్తూ తాను నడుస్తూ మీ అందరితో కూడా ఆచరింపజేసినటువంటి 60 సంవత్సరముల అఖండ హరినామ సంకీర్తన తపశక్తిని ధారబోసి మరి ఈ విధంగా సంప్రోక్షణ అంటాం. అంటే మళ్ళీ ఆ శక్తి మళ్ళీ నిరంతరం తరిగిపోకుండా ఉండడానికే ఈ కార్తీక మాస పర్వకాలం లోపల పెద్దల ద్వారా పిలిపించుకొని ఇంత చక్కని భాగవత కథామృతాన్ని విన్నటువంటి మీరందరూ కూడా ఈ సత్సంగ సదనము శతవార్షికోత్సవాలు జరుపుకుంటూ ఆ విధంగా గోవిందరాజులు గారు అక్కడ వేంచేసి మీకు శక్తిని యుక్తిని భక్తిని అన్నింటిని కూడా ఇవ్వాలని మీ అందరికీ కూడా మరి ఇంతందరి ఎందుకంటే కార్తీక మాసం 3 సంవత్సరం వరుసగా వచ్చిన కనీసం ఒక్క పూటైనా వెళ్ళి ఈ గోష్ఠిలో పాల్గొనాలి. మా అన్నగారి తీసుకునాలి. మీ అందరినీ కూడా కలుసుకునే భాగ్యం కూడా నాకు కలిగినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుని జై శ్రీమన్నారాయణ. శ్రీమాన్ వేణుగోపాలాచార్య స్వామిని భాగవత ప్రసాదం సమర్పించి మా లక్ష్మారెడ్డి గారు భాగవత ప్రసాదాన్ని వారికి ఇస్తారు. వారి ఇక్కడ కూర్చోవాలని ప్రార్థిస్తున్నాం. కానీ సంవత్సరం కూడా మనకు ఇక్కడ నువ్వు చక్కగా చెప్పినటువంటి వారి మహానుభావులు. అయ్యా
ఒక్క నిమిషం రండి, భాగవత ప్రసాదం కోసమే రండి, అంతే. తీసుకుంటారు మీరు, రండి, పిలిచినప్పుడు రండి నాయన, రండి. రావాలి. లేదే, ఇద్దరికి ఇచ్చితేనే మాకు ఇచ్చినట్టు అవుతుంది. ఒక్క నిమిషం తల్లి, నువ్వేమనకు నాయన, భగవంతు ప్రసాదం బిడ్డ. నేను ఒక 5 నిమిషాల్లో చెప్తాను. నాన్న పవన్, ఇలా రా, ప్రసాదం తీసుకోమ్మా. ఇందరికీ అభయములిచ్చు చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి, కందువగు నుంచి బంగారు చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి. వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి, కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, వలనైన కొనగోళ్ళ వాడి చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి, పురసతుల మానములు పొల్ల చేసిన చేయి, తురగంపు బరపెడి దొడ్డ చేయి, తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరవు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి, పవమానాదుడు బయటు పయదర విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం, పవమాన సుతుడు బయటు పయదర విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం, ప్రహ్లాద నారదయాదులు భక్తితో నిన్ను పొగడగా నీ నామ రూపములకు నిత్య జయ మంగళం, రాజీవ
నయన త్యాగరాజులు నిన్ను పొగడగని నామ రూపములకు నిత్య జయ మంగళం. మంగళం కోసలేంద్రాయ